హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మిషన్కి ఆయిలింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఇక్కడ నేను చూపిస్తున్నానండి. మనము ఆయిలింగ్ అనేది ప్రాపర్గా చేసుకున్నామంటే మనకి మిషన్ అనేది సౌండ్ రాకుండా ఉంటుంది. అండ్ ఎక్కువ రోజులు కూడా మనము ఎలాంటి రిపేర్లు రాకుండా యూస్ చేసుకోవచ్చు. మనము ఆయిలింగ్ ప్రాపర్గా చేసుకోకపోతే మిషన్ అనేది టైట్గా పట్టేసినట్టు ఉంటుంది. అలాగే సౌండ్ కూడా వస్తుంది స్టిచ్ చేసేటప్పుడు. ఇంకా చిన్న చిన్న రిపేర్లు అనేది ఊరికనే వస్తాయండి. సో అలా కాకుండా ప్రాపర్గా ఆయిలింగ్ అనేది చేసుకున్నామంటే రిపేర్లు అనేది చాలా తక్కువగా వస్తాయి. మనకి మిషన్ పైన ఇలా హోల్స్ అనేది ఉంటాయి కదా, ఆ హోల్స్లో 1 or 2 డ్రాప్స్ వేసుకున్నామంటే సరిపోతుంది. ఎక్కువ వేయాల్సిన అవసరం కూడా లేదండి. ఇక్కడ ఫస్ట్ హోల్స్ వచ్చిన ప్లేస్లో మనము ఈ విధంగా వేసుకోవాలి. ఇలా పైన వేస్తే సరిపోదండి. మళ్ళీ మనము అంటే డైలీ కాకపోయినా వీక్లీ వన్స్ అయినా సరే మనము మిషన్కి సైడ్ ఇలా ఒక స్క్రూ ఉంటుంది కదా, ఆ స్క్రూ అనేది తీసి ఆయిలింగ్ అనేది చేసుకున్నామంటే మనకి మిషన్ అనేది రిపేర్లు రాకుండా ఉంటుంది. డైలీ వేసుకునేటప్పుడేమో ఇలా హోల్స్ ఉన్న దగ్గర వేసుకుంటే సరిపోతుంది. వీక్లీ వన్స్ అయినా మనం ఖచ్చితంగా ఇలా స్క్రూ అనేది తీసి ఆయిలింగ్ అనేది చేసుకున్నామంటే ప్రాపర్గా అన్ని నట్స్కి అనేది మనకి ఆయిల్ పడి సౌండ్ రాకుండా ఉంటుంది. మిషన్కి ఆయిల్ వేసుకోవడానికి ఇలాంటి బాటిల్స్ అనేది సపరేట్గా దొరుకుతాయి. ఒక బాటిల్ తెచ్చుకున్నామంటే ఆయిల్ అనేది సపరేట్గా తీసుకోవచ్చు. ప్యాకెట్స్ ఉంటాయి, లేదంటే 1 లీటర్ బాటిల్, లేదంటే పావు లీటర్, హాఫ్ లీటర్ బాటిల్స్ అనేది సపరేట్గా అమ్ముతారు. అలా తెచ్చుకున్నామంటే మనకి ఒక ప్యాకెట్ తెచ్చుకున్నా కానీ 20 days 1 month అలా వస్తుందండి. మనము ఆయిలింగ్ చేయడానికి మిషన్ ఆయిల్ మాత్రమే యూజ్ చేయాలండి. ఇంట్లో కోకోనట్ ఆయిల్ ఉంది కదా అని దాన్ని యూజ్ చేసామంటే మిషన్ అనేది ఊరికనే రిపేర్లో వస్తుంది. అలా కాకుండా మనం మిషన్ ఆయిల్ మాత్రమే యూజ్ చేయాలి. ఈ విధంగా సైడ్ అనేది ఇలా మనకి మిషన్తో పాటే స్క్రూ డ్రైవర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళే సెకండ్స్లో తీసుకున్నా ఇస్తారు, లేదంటే మనం ఫస్ట్ హ్యాండ్లో మిషన్ తీసుకున్నా కానీ ఇలా స్క్రూ డ్రైవర్ అనేది ఇస్తారు. పెద్దది ఒకటి, ఇంకొకటేమో చిన్నది ఇస్తారండి. వీటితోటి మనము ఇలాంటి నట్స్ ఏమన్నా తీసుకోవాలంటే ఇవి మనకి చాలా యూజ్ అవుతాయి. ఇక్కడ మనము ఈ స్క్రూని తీయడానికి మన సైడ్ కాకుండా మనకి ఆపోజిట్లో ఈ విధంగా ఈ స్క్రూన్ అనేది ఇలా తిప్పామంటే స్క్రూ అనేది లూజ్ అవుతుంది. ఈ విధంగా మనము స్క్రూన్ అనేది సపరేట్ చేసుకోవచ్చు. ఈ స్క్రూని టైట్ చేసేటప్పుడు మన సైడ్ తిప్పుకోవాలి. ఇది లూజ్ చేసేటప్పుడు మనకు ఆపోజిట్లో ఈ స్క్రూని అనేది తిప్పుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసామంటే మనకి ఈ నట్ అనేది ఊరికనే వచ్చేస్తుంది. ఈ విధంగా మనము ఈ ఈ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని సపరేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఒక హ్యాండ్ తోటి వీల్ని అనేది మూవ్ చేయాలి. ఇలా మూవ్ చేసామంటే మనకి ఇక్కడ చూసారు కదా, ఈ మిషన్లో మూమెంట్ అనేది తెలుస్తుంది కదా. ఎక్కడైతే మనకి ఈ మిషన్ మూవ్ అవుతుందో అక్కడంతా కూడా ఆయిలింగ్ అనేది చేసుకోవాలి. 1 డ్రాప్ అనేది ఆయిల్ సరిపోతుందండి. ఈ విధంగా ఆయిల్ వేసి ఫస్ట్ నేను ఇక్కడ ఆయిల్ వేస్తున్నాను, తర్వాత క్లీన్ చేసి మళ్ళీ ఇంకొకసారి కూడా ఆయిల్ అనేది వేస్తున్నాను. ఇక్కడ మా పిల్లలు ఆడుకుంటూ ఇక్కడ గుండు పిన్ అనేది దీంట్లో వేసేసారు. దీన్ని సపరేట్ చేస్తున్నాను. నేను మిషన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుందాం అనుకున్నా టీవీ పక్కనే మిషన్ ఉండడంతో ఇంకా వాళ్ళు రాగానే, అంటే మా బాబు స్కూల్ నుంచి రాగానే మిషన్ పైన డ్రా చేసుకోవడము, ఇంకా కాళ్ళతోటి తొక్కడము. నేను వద్దని చెప్పినా కానీ వినకుండా వాళ్ళకి అదొక గేమ్ అయిపోయింది మిషన్తో ఆడుకోవడం. డస్ట్ పడకుండా ఉంటుంది, అలాగే వాళ్ళు కూడా ఊరికనే కదిలించకుండా ఉంటారు మిషన్ అని. ఒక మిషన్ కవర్ అయితే స్టిచ్ చేశాను, అది వేసి కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. ఫస్ట్ ఇక్కడైతే నేను నీట్గా క్లాత్ తోటి, వేస్ట్ క్లాత్ ఉంటే దాంతో నీట్గా క్లీన్ చేస్తున్నాను. ఈ విధంగా క్లీన్ చేసుకున్నామంటే మనకి ఒక్కొక్కసారి స్టిచ్ చేసిన థ్రెడ్స్ అనేది ఇందులోకి వచ్చేస్తాయి. ఆ థ్రెడ్స్ ఇంకా డస్ట్ ఏమన్నా ఉంటే అదంతా కూడా క్లియర్ అవుతుంది. మనకి గట్టిగా స్టక్ అయినట్టు లేకుండా నీట్గా ఉంటుంది. మూమెంట్ అనేది స్టిచ్ చేసేటప్పుడు ఫ్రీగా ఉంటుంది. ఈ విధంగా క్లీనింగ్ అనేది చేసుకోవాలండి. వీక్లీ వన్స్ అయినా, లేదంటే 10 daysకి ఒకసారి అయినా ఖచ్చితంగా మనము ఇలాంటి చిన్న చిన్న రిపేర్లు అనేది చేసుకున్నామంటే మనకి మిషన్ అనేది చాలా రోజుల వరకు అసలు రిపేర్లు అంటూ ఏమీ రాకుండా మిషన్ తొక్కడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇలా ఆయిలింగ్ చేసుకుంటే ఖచ్చితంగా మనకి టైట్గా పట్టేసినట్లు లేకుండా తొక్కడానికి ఈజీగా ఉంటుందండి. ఆయిలింగ్ సరిగ్గా చేసుకోకపోతే కాళ్ళతోటి తొక్కేటప్పుడు కాళ్ళు కూడా విపరీతంగా నొప్పులు అనేది వస్తాయి. బిగినర్స్కి ఇవన్నీ తెలియదు కదా, సో ఇవన్నీ స్టార్టింగ్లో నేను ఫేస్ చేశాను. మీకు
అంత కష్టపడకుండా ఉండాలని ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఇక్కడ చూసారా థ్రెడ్ అనేది ఈ విధంగా మనకి వస్తుంది, అంటే ఇక్కడ లాక్ అవుతుంది థ్రెడ్ అనేది. దాన్నన్నిటిని కూడా స్క్రూ డ్రైవర్ తోటి ఈ విధంగా మనం తీసుకోవాలి. హ్యాండ్ అంటే ఫింగర్ మనకి అక్కడ పట్టదు కదా, సో అందుకని ఈ విధంగా స్క్రూ డ్రైవర్ తోటి మనము ఇలా ఏమన్నా ఎక్స్ట్రా థ్రెడ్ కానీ డస్ట్ కానీ ఏదన్నా ఉంటే దాన్నంతా కూడా నీట్గా తుడిచేసుకోవాలి. వీక్లీ వన్స్ మాత్రం ఖచ్చితంగా మీరు ఈ స్క్రూ అనేది ఓపెన్ చేసి ఇలా ఆయిలింగ్ అనేది చేసుకోండి. డైలీ కూడా ఆయిలింగ్ అనేది చేసుకోండి. మీరు మిషన్ దిగేటప్పుడైనా అంటే స్టిచ్ చేసి సపరేట్గా పక్కన అనేది పెట్టేస్తారు కదా, అప్పుడైనా ఆయిలింగ్ చేసుకోవచ్చు. లేదంటే ఏదన్నా స్టిచ్చింగ్ చేస్తారో అనుకున్న ఒక 5 మినిట్స్ ముందైనా సరే మీరు ఆయిలింగ్ అనేది చేసుకోవచ్చు. డైలీ అయితే ఆయిలింగ్ అనేది ఖచ్చితంగా చేయాలండి. వీక్లీ వన్స్ ఏమో ఇలా ఓపెన్ చేసేసి ఇటు సైడు అలాగే కింది సైడ్ కూడా ఆయిలింగ్ అనేది చేసుకోవాలి. నేను ఆల్రెడీ మన ఛానల్లో కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి జిగ్జాగ్ మిషన్కి థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలి, అలాగే నార్మల్ మిషన్కి థ్రెడ్ని ఏ విధంగా ఎక్కించుకోవాలి ప్రాపర్గా అనేది 2 వీడియోస్ అప్లోడ్ చేశాను. అలాగే స్ట్రైట్ లైన్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి మార్కింగ్ వేసుకొని, జిగ్జాగ్ లైన్స్, అలాగే రౌండ్ నెక్ని ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి, మనకి స్టిచ్చింగ్ సంబంధించిన బేసిక్స్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. మీకు కనుక స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై అనేది ఇస్తాను. ఇలా మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని థ్రెడ్స్ అన్నీ తీసిన తర్వాత ఈ విధంగా మళ్ళీ ఇంకొకసారి వీల్ని అనేది మూవ్ చేస్తే మనకి ఏ పార్ట్స్ అయితే కదులుతాయో ఆ పార్ట్స్ అన్నిటి దగ్గర కూడా మనము వన్ డ్రాప్ అయినా లేదంటే 2 డ్రాప్స్ అయినా ఆయిలింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఫిక్స్ చేసేటప్పుడు కూడా చూడండి, ఈ విధంగా పెట్టారంటే మనకి సెట్ అవ్వదు. సో కరెక్ట్గా చూసుకొని ఈ విధంగా మనకి అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. తీసేటప్పుడు ఎలా అయితే ఉందో మళ్ళీ మనం అడ్జస్ట్ అంటే సెట్ చేసేటప్పుడు కూడా అలానే ఉండేలాగా చూసుకొని ఇలా మనము ఇది అనేది ఎగ్జాక్ట్గా పెట్టి స్క్రూ అనేది టైట్ చేసుకోవాలి. దీన్ని కూడా మనం ఒకసారి నీట్గా తుడుచుకున్నామంటే థ్రెడ్ ఇంకా మనకి కొంచెం డస్ట్ లాగా ఉంది కదా, అదంతా నీట్గా క్లియర్ అవుతుంది. ఇలా నీట్గా క్లియర్ చేసుకునే తర్వాత మనం స్టార్టింగ్ స్క్రూ లూజ్ చేసేటప్పుడు మనము అటు సైడ్ నుంచి లూజ్ చేసాం కదా మనకు ఆపోజిట్లో, ఇప్పుడు మన సైడ్ తిప్పుకున్నామంటే స్క్రూ అనేది టైట్ అవుతుంది. ఈ విధంగా స్క్రూని టైట్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకా ఈ బ్యాక్ సైడ్ ఇలా హోల్ లాగా ఉంటుంది, దీన్ని క్లోజ్ చేసి ఉంటుంది ఒక ప్లేట్ తోటి. దీన్ని కూడా మనం ఓపెన్ చేసుకొని ఇక్కడ కూడా ఆయిలింగ్ అనేది చేసుకోవాలి. మనకి పైన హోల్స్ ఉంటాయి, ఆ హోల్స్లో వేస్తే ప్రాపర్గా అన్ని వాటికి అనేది నట్స్కి అనేది మనకి ఆయిలింగ్ సరిగ్గా పడదు. అందుకని ఈ స్క్రూని అనేది ఈ విధంగా లూజ్ చేసి మనము ఈ స్క్రూని ఎలా లూజ్ చేయాలి అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఈ స్క్రూని లూజ్ చేసేటప్పుడు మనం బ్యాక్ సైడ్ వచ్చి అంటే మిషన్కి బ్యాక్ సైడ్ వచ్చి ఈ విధంగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లూజ్ చేసామంటే స్క్రూ అనేది లూజ్ అవుతుంది. మనం టైట్ చేసేటప్పుడు రైట్ సైడ్ అనేది మూవ్ చేయాలి. ఈ స్క్రూని అనేది ఈ విధంగా చేసామంటే టైట్ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ అండి, మనం వీల్ని అనేది ఇలా మూవ్ చేసామంటే హ్యాండ్ తోటి ఇక్కడ చూసారా మీకు ఈ నట్స్ అనేది కదులుతున్నాయి. ఇక్కడంతా కూడా మనము ఆయిల్ అనేది వేసుకోవాలి. ఎక్కడెక్కడైతే మనకి మూమెంట్ ఉంటుందో ఆ మూమెంట్ ఉన్న ప్రతి దగ్గర కూడా మనము ఆయిలింగ్ అనేది ప్రాపర్గా వేసుకోవాలి. 1 డ్రాప్ ఆర్ 2 డ్రాప్స్ అనేది వేసుకోవాలి. ఇలా ఆయిలింగ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ స్క్రూని అనేది టైట్ చేసుకొని మనకి పైన హోల్స్ ఉన్నాయి కదా, ఆ హోల్స్లో కూడా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఒక హ్యాండ్ తోటి మిషన్ హెడ్ని ఈ విధంగా పట్టుకొని పైకి అనేది ఎత్తాలండి. ఇప్పుడు ఇలా ఎత్తిన తర్వాత మళ్ళీ మనము హ్యాండ్ తోటి వీల్ని అనేది మూవ్ చేసామంటే ఇక్కడ ఏ ఏ పార్ట్స్ అయితే కదులుతాయో ఆ పార్ట్స్ అన్నిటి దగ్గర కూడా మనం ఆయిలింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తున్నాను కానీ ఒక హ్యాండ్ తోటి ఫోన్ పట్టుకున్నాను, ఇంకొక హ్యాండ్ తోటి ఈ హెడ్ అనేది మిషన్ హెడ్ పట్టుకున్నాను. సో అది కొంచెం క్లియర్గా అర్థం కాకపోవచ్చు, ఆయిలింగ్ చేసేది చూపించట్లేదు. నేను జస్ట్ అంటే నాకు 2 చేతులతో 2 ఉన్నాయి కదా, సో అందుకని నేను చూపించలేకపోతున్నాను ఆయిలింగ్ ఎలా వేసుకోవాలి అనేది. ఎవరన్నా వీడియో తీయడానికి ఉంటే నేను ఆయిలింగ్ వేసేది కూడా చూపించగలిగేదాన్ని, కానీ ఇక్కడ నేను మీకు అర్థం అవ్వాలని చెప్పేసి ఒక హ్యాండ్ తోటి ఇలా హెడ్ని మిషన్ హెడ్ని అనేది పట్టుకున్నాను, ఇంకొక హ్యాండ్ తోటి ఇలా ఫోన్లో చూపిస్తున్నాను.
సో ఇక్కడ మనకి మూవ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎక్కడెక్కడ అయితే ఈ నట్స్ అన్నీ కూడా కదులుతాయో ఆ పార్ట్స్ అన్నిటి దగ్గర కూడా మీరు ఆయిలింగ్ అనేది చేసుకోండి. ఇలా ఆయిలింగ్ చేసుకున్నామంటే మనకి ఈ నట్స్ అన్నీ కూడా ఫ్రీగా మూమెంట్ అనేది ఫ్రీగా ఉంటుంది, టైట్గా పట్టేయకుండా. ఈ పార్ట్స్ అన్నిటి దగ్గర ఆయిలింగ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత కింద కూడా ఒకసారి నీట్గా తుడిచేసుకోండి. ఇలా తుడిచామంటే మీకు థ్రెడ్స్ ఏమన్నా కనిపించినా కానీ ఆ థ్రెడ్స్ అనేది తీసి సపరేట్ చేసేసుకోండి. ఈ విధంగా మనము కింది సైడ్ కూడా ఆయిలింగ్ అనేది చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇక్కడ మూమెంట్ అనేది తెలుస్తుంది కదా, ఈ పార్ట్స్ అన్నిటి దగ్గర కూడా మనం 1 డ్రాప్ అనేది ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కింది సైడ్ కూడా మనము తొక్కుతాం కదా మిషన్, అక్కడ కూడా ఆయిలింగ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా నీట్గా ఆయిలింగ్ అనేది చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత కింది సైడ్ మనం కాళ్ళతోటి తొక్కుతాం కదా పెడలు, దాని దగ్గర కూడా ఎలా వేసుకోవాలి అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇక్కడ మనకి ఈ స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూ దగ్గర కూడా అటు సైడు ఇటు సైడు ఇక్కడ మనము 2-4 డ్రాప్స్ అనేది ఎక్స్ట్రానే వేసుకోవాలి. పైన మనము 1 or 2 డ్రాప్స్ వేసుకున్నాం కదా, ఇక్కడ కొంచెం ఆయిలింగ్ అనేది ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే మనకి కాళ్ళతోటి తొక్కేటప్పుడు ఈ మిషన్ అనేది అంటే ఈ పెడల్ అనేది టైట్గా లేకుండా మనకి లూజ్గా ఉంటుంది. ఇక్కడ టైట్గా పట్టేసినట్టయితే మనము ఈ మిషన్ తొక్కేటప్పుడు కాళ్ళు చాలా నొప్పులు వస్తాయండి. అలా మనం నీట్గా కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకున్నామంటే మనకి టైట్గా పట్టేసినట్లు లేకుండా ఉంటుంది. ఇక్కడ ఈ కింద వీల్ దగ్గర కూడా అంతే సేమ్ మనకి ఈ మనము కొంచెం వీల్ని అనేది మూవ్ చేస్తే మూమెంట్ అనేది తెలుస్తుంది. అలాగే అన్ని పార్ట్స్ దగ్గర కూడా ఆయిలింగ్ అనేది నీట్గా చేసుకోవాలి. ఈ విధంగా మనము ఆయిలింగ్ చేసుకున్నామంటే మిషన్ అనేది చాలా రోజులు మనకి రిపేర్లు రాకుండా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లెంతీ అయినా కానీ నేను ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేశాను. నేను లాస్ట్లో ఈ మిషన్కి కవర్ కుట్టాను అని చెప్పాను కదా, దాన్ని ఎలా వేసి కూడా చూపిస్తానని చెప్పాను కదా, అది లాస్ట్లో వేస్తాను. ఇక్కడ మనము ఆయిలింగ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నీట్గా ఒకసారి వేస్ట్ క్లాత్ ఉంటే ఆ క్లాత్ తోటి ఇలా తుడుచుకోవాలి. ఇలా తుడుచుకుంటేనే మనకి స్టిచ్ చేసేటప్పుడు క్లాత్కి అనేది ఈ ఆయిల్ అంటుకోకుండా ఉంటుంది. సో ఆయిలింగ్ చేసిన ప్రతిసారి కూడా మనము నీట్గా వేస్ట్ క్లాత్ ఏదన్నా ఉంటే దాన్ని పెట్టేసుకొని ఇలా ఆయిలింగ్ చేసిన తర్వాత నీట్గా తుడుచుకోవాలి. ఈ మనకి నీడిల్ ఉంది కదా, ఆ నీడిల్ దగ్గర అలాగే మిషన్ పెడల్ అనేది ఎత్తి మనం నీట్గా పెడల్ అన్నానేంటి మిషన్ పాదం అనేది ఎత్తి క్లాత్ని అనేది ఆ పాదం కింద ఫిక్స్ చేసుకొని నీట్గా ఆయిల్ అంతా పోయే విధంగా తుడుచుకోవాలి. ఇక్కడ నేను స్టిచ్ చేసిన క్లాత్ని అనేది ఈ విధంగా వేసాను. ఇలా వేయడంతో మనకు డస్ట్ అనేది ఎక్కువ ఫామ్ అవ్వకుండా ఉంటుంది, పిల్లలు కూడా డిస్టర్బ్ చేయకుండా ఉంటారు. మీ దగ్గర ఇలాంటిది లేకపోతే వేస్ట్ క్లాత్ ఏదైనా సరే టవల్స్ ఏవో ఒకటి ఉంటాయి కదా పాతవి, అవైనా సరే మిషన్ మీద వేసుకోండి, డస్ట్ పడకుండా నీట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం మిషన్కి నీడిల్ని ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి అంటే మిషన్కి సూది విరిగిపోతుంది కదా, దాన్ని తీసుకొని మళ్ళీ ఏ విధంగా ఫిక్స్ చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.